శుభోదయం. మీ నిజమైన స్నేహితులు ఎవరు అని ఆలోచించకండి. మీరు ఎవరికి నిజమైన స్నేహితులు ఆలోచించండి. ప్రతిరోజు జీవితానికి ఉత్తమమైనవి ఏంటి అని వాటిని సంగ్రహించే ప్రయత్నం చేయండి. అప్పుడు మనకు జీవితం యొక్క విలువ తెలుస్తుంది. ఇతరులకు ఎప్పుడూ మనలో ఉన్న చెడును ఇవ్వకూడదు. ఇలా చేస్తే మనలో ఉన్న విశేషతలు వృద్ధి చెందవు. అందుకనే అంటారు, ఏది ఇస్తే అదే పొందుతాము అని. కేవలం మంచిని మాత్రమే ఇవ్వాలి. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి కర్మలు మన ఆంతరిక స్వరంతో జోడింపబడి ఉంటాయి. కనుక ఎల్లప్పుడూ మన ఆంతరిక స్వరమును వినాలి మరియు ముందుకు సాగాలి. పూర్తి బాధ్యతను తీసుకొని కర్తవ్యమును నిర్వర్తించినట్లయితే తప్పకుండా ఉన్నతమైనటువంటి ఫలాన్ని పొందుతాం. అంతేకాకుండా నేను నా కర్తవ్యమును ఎంతో బాధ్యతగా భావించి చేస్తే సమయమునకు పూర్తి చేసి తేలికగా ఉండగలుగుతాను. అంతేకాకుండా చేసే కర్తవ్యం యొక్క ఒత్తిడి కూడా ఉండదు. మరియు స్వయం కొరకు, ఇతరుల కొరకు కేటాయించుటకు చాలా సమయం కూడా లభిస్తుంది. ఓం శాంతి.